నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. 3 దశాబ్దాలుగా చంద్రబాబు గారు చేసిన కృషి పట్టుదలకు ప్రతిఫలమే వెలిగొండ ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన అభివృద్ధి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతను మరిచి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం దుర్మార్గమని విమర్శించారు. గొల్లపూడిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తేడా తెలియని దొరతనం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మనం చూసాం. మాట్లాడితే సిబిఐ ఛాలెంజ్ అని మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడున్న సిబిఐ ఈడీ కేసుల్లో కొన్ని వ్యవస్థల్లో ఉన్న చట్టాల్లో ఉన్న లొసుగుతో కాలయాపన చేస్తూ ఇవాళ మళ్ళీ సిబిఐ ఛాలెంజ్లో ఇస్తూ ఉన్నాడు. చాలా స్పష్టంగా లోకేష్ బాబు ఎక్కడ ఏ సెంటర్ ఎక్కడైనా సరే చర్చలు సిద్ధమంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా సభకు రావాలి. సభకు వచ్చి మొదటి సంవత్సరం మొత్తం మెడికల్ కాలేజీలు సంతకాలు ఉద్యమం ఆ డ్రామాలు నడిపారు. ఇవాళ దాని ఊసు లేదు. మెడికల్ కాలేజీలు ఊసు లేదు, సంతకాలు ఊసు లేదు, దాని గురించి చర్చ లేదు. రెండో సంవత్సరం అమాయకులైన నిరుద్యోగులు కొంతమందిని రెచ్చగొట్టి పబ్బం గడపాలనే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు కూడా మీ కుటుంబ కుతంత్రాలు తెలుసుకొని ఏదైతే వాళ్ళ కుటుంబంలో పనులు పూర్తి చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భావితరాల కోసం ఇవన్నీ కూడా చేసి చూపిస్తే ఇవాళ నువ్వు వెలుగొండ గురించి క్రెడిట్ చోరీ అంటావా? ఏం ఉద్ధరించారా మీరు? ఎవరు ఇవన్నీ చేసింది? ఏమన్నా అవగాహన ఉందా నీకు? ఆ రోజుల్లో మీ తండ్రిలో జలయజ్ఞంలో పేర్లు పెట్టుకోవడం తప్ప ఏమన్నా ప్రాజెక్టులు ముందుకెళ్ళాయా? ఏమన్నా జాతికి అంకితం చేస్తావా? ప్రాజెక్టుకి డబ్బులు ఖర్చు పెట్టకుండా, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అక్కడ నిర్వాసితులని. మరి జాతికి అంకితం ఏంటి చేశా? వాళ్ళ నిర్వాసితులకి 800 కోట్లు వేశారు. ఇవాళ ఏమన్నా దీని మీద నీకు అవగాహన ఉందా? ఏమన్నా ఎక్కడన్నా నీకు అవగాహన ఉందా వీటి మీద? ఇది దశాబ్దాల కష్టం. మరి ఎంతోమంది మహానుభావులు కన్న కళలు ఉమ్మడి ప్రకాశంలో, కడపలో, నెల్లూరులో, మార్కాపురం ఇవాళ జిల్లా కోరిక తీర్చింది ఎవరు? మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేసింది ఎవరు? నీకు చేతులు వచ్చినాయా? మార్కాపురం జిల్లా ఇవ్వడానికి నీ చేతులు వచ్చాయా? జాతికి అంకితం చేస్తావా? నీళ్ళు ఇవ్వకుండా కామెడీ చేసి మళ్ళీ వాళ్ళ క్రెడిట్ చోరీ అని పెద్ద మీటింగులు పెడతావు. తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని ఏం మాట్లాడుతున్నారా? ఏమాత్రం బాధ్యత ఉందా? పోలవరాన్ని నాశనం చేసి ఇవాళ నువ్వు మాట్లాడతావా? పోలవరం పూర్తయితే ఇవాళ ఎన్ని లక్షల ఎకరాల సాగులోకి వచ్చేది? ఏ విధంగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి? సోమవారం పోలవరంగా ముందుకెళ్తే ఎంత డ్రామాలు చేశారు, ఎన్ని నాటకాలు చేశారు, ఎంతమంది మహానుభావులు కృషి ఉంది దీంట్లో, ఎంతమంది త్యాగాలు ఉన్నాయి. ఏమన్నా బాధ్యత ఉందా నీకు? ఏమన్నా అవగాహన ఉందా? ఆయన పట్టుకొని నువ్వు ఆయన అనుభవం ఎంత? ఈ విధంగా అన్ని నదుల అనుసంధానం కోసం జాతీయ స్థాయిలో ఈరోజు చర్చలు లేవనెత్తి ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని ఒప్పించి మొన్న సౌత్ ఇండియాలో చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా కావేరీ అనుసంధానం అయితే సౌత్ ఇండియా ఇవాళ ఏదైతే జీడిపి ఇస్తూ ఉందో దేశానికి దాన్ని మించినంత వస్తూ ఉంది. తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీళ్లు వస్తాయని
ఆయన 48 ఏళ్ల అనుభవాన్ని వాళ్ళ దేశానికి చెప్తా ఉంటే ముఖ్యమంత్రులు అందరూ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి అవ్వచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వచ్చు, కేరళ ముఖ్యమంత్రి అవ్వచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వచ్చు, అందరికీ మార్గదర్శిగా వాళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడిగా 48 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఆయన మాట్లాడుతూ ఉంటే పిల్ల చేష్టలో పిల్ల మాటలో ఏంటి ఆ మాటలు ఏంటి, ఆ లోపం ఏంటి, ఆ భాష ఏంటి, నేర్చుకోవా, నేర్చుకో. పదవుల శాస్త్రం కాదు, నేర్చుకో. ఏదన్నా ఎగతాళి చేశారు ఏం మాట్లాడారే. ఎత్తిపోతలన్నీ నాశనం చేశారు. మళ్ళీ ఆ ఎత్తిపోతలన్నీ వాడు బాగు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాడు ఆ ఎత్తిపోతలన్నీ నాశనం చేసి పెట్టారు 5 ఏళ్ళు. ఏం చేశావు వాడు? ఆ ఎత్తిపోతలన్నీ నాశనం చేశావు. నదుల అనుసంధానం, నాగావళి, స్వర్ణముఖి, వేగావతి, వీటి గురించి నీకు అవగాహన ఉందా? బహుళ వంశధార, నాగావళి బతికిస్తా ఉంటే మీరు వాళ్ళ నీకు ఎత్తాలిగా ఉందా, కామెడీగా ఉందా, పిచ్చి మాటలు మాట్లాడతావా? ఇవాళ ఇవన్నీ కూడా వాస్తవాలు. శ్రీరామకృష్ణయ్య గారి గురించి నీకు తెలుసా? ఆ మహానుభావుడు గుంటూరు నుంచి వచ్చిన ఇంజనీర్. అందరినేవా కాలువల మీద, గట్ల మీద, కొండల మీద, గుట్టల మీద తిరిగాడు ఆయన. రామారావు గారి అడ్వైజర్గా, ఎన్టీ రామారావు గారి అడ్వైజర్గా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ కుప్పానికి నీళ్ళు వెళ్ళాయి, అందరే హిందూపూర్కి నీళ్ళు వెళ్ళాయి, మడకశిరక నీళ్ళు వెళ్ళాయి, అన్ని ప్రాంతాలకు నీళ్ళు వెళ్తా ఉన్నాయి. చిత్తూరు, అటు కర్నూలు, ఈ విధంగా వంశధార ప్రాజెక్టులో నేరేడు బ్యారేజ్, అవన్నీ కూడా దశాబ్దాల తరబడి పోరాటాలు జరిగాయి. కోర్టుల్లో జరిగే న్యాయ పోరాటాలు. ఇవాళ దశాబ్దాల కళ నేరేడి బ్యారేజ్ ఆ నిర్మాణం జరిగితే బ్రహ్మాండంగా వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో మహేంద్ర తనయ రామతీర్థ సాగర్లో రాముడు దేవాలయానికి ఏం చేశారు, మీ ఘనకార్యాలన్నీ కూడా ప్రజలు బుద్ధి చెప్తే ఇంకా మీకు బాధ్యత లేకుండా మాట్లాడతావా? ఏ విధంగా నీళ్లు ఎట్లా తీసుకెళ్ళాలి భావితరాలు కానీ ఆయన అంతా కూడా చేసి పెడితే ఇవాళ ప్రధానమంత్రి గారి దగ్గర నదుల అనుసంధానం చేసి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ద్వారా తమిళనాడుని వాడు మద్రాసు మహానగరాన్ని బతికిస్తే రాయలసీమలో తెలుగు గంగ, అందరినివా, గాలేరు నగరి ఆయన వేసిన పునాది నీళ్ళు ఇవ్వబోతున్నాం. అంటే చింతలపూడి లిఫ్ట్ తీసుకెళ్ళి ఎన్జిటి కేసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెట్టాం. ఖర్చు పెట్టబడి ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇచ్చారు. పట్టిసీమ కట్టినప్పుడు మా జిల్లాకి నీళ్లు కావాలి, గోదావరి నీళ్ళు ఇవ్వాలంటే జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఏదైతే నాగార్జున సాగర్ కాలువల కింద మొత్తం లెఫ్ట్ కెనాల్ కింద పై నుంచి నీళ్లు వచ్చినా రాకపోయినా ఈ చింతలపూడి గోదావరి నీళ్ళ ద్వారా ఏదైతే పవిత్ర సంగమం, ఏదైతే పట్టిసీమ నీళ్లు ఆ రోజు మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘంలో గోదావరి నీళ్లు కలిపామో ఈ చింతలపూడి ద్వారా గోదావరి నీళ్లు రాబోయే 2 సంవత్సరాల్లో కేసర్లో పడి కేసర్ నుంచి మళ్ళీ కృష్ణంలో గోదావరి నీళ్లు కలవబోతూ ఉన్నాయి. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ హయాంలో. ఈ వాస్తవాలు నీకు తెలుసా? ఈ వాస్తవాలు నీకు ఐడియా ఉందా? చింతలపూడి లిఫ్ట్ గురించి నీకు అవగాహన ఉందా? పట్టిసీమ గురించి మాట్లాడో, తాగేది నీళ్లు తాడేపల్లిలో పట్టిసీమ నీళ్లు, నువ్వు స్నానం చేసే నీళ్లు పట్టిసీమ నీళ్లు, నువ్వు వాడుకునే నీళ్లు పట్టిసీమ నీళ్లు. మాతో నామినేషన్లు ఎంచగలిగావా? ఏనిచ్చావా మమ్మల్ని? కొండపల్లి మున్సిపాలిటీ గెలిస్తే 5 ఏళ్ళు కోర్టులో పెట్టావు కదా. ఇవాళ నువ్వా ఏకగ్రీవాల గురించి మాట్లాడుతున్నావు, ఇవాళ నువ్వా నామినేషన్ల గురించి మాట్లాడుతున్నావు, ఇవాళ నువ్వా పోలీసుల గురించి మాట్లాడుతున్నావు. వ్యవస్థలను నాశనం చేసి, భ్రష్టు పట్టించి, విధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం నీలో మార్పున్నా ఈ ఒక్క పుస్తకం చదువు, మీరు చేసిన అరాచకాలన్నీ కూడా బయటపడతాయి. దీంట్లో ప్రతిదీ ఉంది. ఏదైతే మీ 5 ఏళ్ల పాలనలో మీరు చేసిన పాపాలన్నీ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నీకు చాలాసార్లు ఈ పుస్తకాన్ని పంపించాను. ఇది ఒక్కసారి చదువుకు, అంతే తప్ప నువ్వేదో ఉద్ధరిద్దామని, ఏదో చేద్దామని ఇవాళ ఇంకా రెచ్చగొట్టి కార్యకర్తలని, నాయకుల్ని, వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెట్టాలని ఏదో పదవి కాంక్షతో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇస్తే పరదాలు కట్టుకొని